హాయ్ హలో. సో రీసెంట్గా హరిహర వీరమల్లు ఎంత సెన్సేషన్ అయిందో మనందరికీ తెలిసిందే. సో పవర్ స్టార్ అంటేనే ఇక సెన్సేషనే. సో ఇప్పుడు మనందరం ఎంతో ఈగర్గా ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నాం ఓజీ గురించి. ఎస్, సో ఓజీలోండి ఒక టైటిల్ ట్రాక్ అయితే రిలీజ్ అయింది ఇప్పుడే, జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్. సో అసలు ఎట్లుందంటే ఒక రేంజ్లో ఉందన్నమాట ఆ టైటిల్ ట్రాక్. అండ్ అలాగే అంటే ఇది పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేస్తూ ఒక పవర్ఫుల్ ట్రాక్ అనే చెప్పొచ్చు. ఎస్, సో ఒకసారి అసలు ఈ ఫైర్ స్ట్రోమ్ టైటిల్ ట్రాక్ ఆఫ్ ఓజీ ఎలా ఉందో చూద్దాం. సో స్టార్టింగే టర్న్ డౌన్ ది వైలెన్స్, టర్న్ అప్ ది మ్యూజిక్ అని అలా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లోనే పవర్ స్టార్ పేరు అండ్ అలాగే కళ్ళు ఎలివేట్ అంటే స్టార్టింగ్లోనే మనకి విజువల్ ఎలా ఉందంటే ఒక మంచి మైండ్ బ్లోయింగ్ ట్రీట్ లాగా ఉంది. సో తమన్స్ మ్యూజిక్ అంటే మామూలు విషయమా? హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎవ్రీ టైం. ఓ జస్ గంభీరా, హోల్డ్ యువర్ బ్రెత్. జస్ గంభీరా అంటూ వావ్, ఫైర్ ఈజ్ కమింగ్, ఫైర్ ఈజ్ దేర్ అంటూ, ఓ మై గాడ్, ఇట్స్ సో పవర్ఫుల్ ట్రాక్. అసలు బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్ కాదు అసలు, ఇది చాలా ఫైర్ఫుల్గా ఉంది, ఫైర్ స్ట్రోమ్. సో అసలు మామూలుగా లేదు. లెట్ మీ ఫీల్ ఇట్. సో లిరిక్స్ బై విశ్వ అండ్ శ్రీనివాస్ మౌలి ఎంత చక్కగా ఉన్నాయంటే అసలు ఒక హీరోని ఎలా ఎలివేట్ చేయొచ్చు క్యారెక్టర్ వైజ్ చూసుకున్నట్లయితే అలాంటి వర్డ్స్ ఇక్కడ చాలా గూస్ బంప్స్ తెప్పించే విధంగా. దట్ టు వీ హ్యావ్ అ గ్రేట్ కాంబినేషన్స్ హియర్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ సుజీత్ అండ్ ఆల్సో తమన్ మ్యూజిక్ అండ్ ఆఫ్ కోర్స్ పవర్ఫుల్ స్టార్, పవర్ స్టార్ ఉన్నారు. సో ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, ఆ రేంజ్లోనే ఉంది ఇక్కడ. యు నో వాట్, తెలుగు, ఇంగ్లీష్ అండ్ జాపనీస్ లిరిక్స్ మనకి ఇక్కడ పడుతున్నాయి. సో ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు అంటే మన తెలుగు ఫిలిమ్స్లో ఇలా జపనీస్ లిరిక్స్ స్క్రీన్లో పడడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో చాలా ప్రౌడ్గా కూడా అనిపిస్తూ ఉంది జపనీస్ లిరిక్స్ ఇలా పడుతూ ఉండడం తెలుగుతో పాటు అండ్ ఇంగ్లీష్తో పాటు. ఫైర్ మామూలుగా లేదు. 6 సింగర్స్, 1 యాంథమ్, దట్ టు ఫర్ అ పవర్ స్టార్. అండ్ యాక్టర్ సింబు, తమన్ అండ్ అలాగే దీపక్ బ్లూ, రాజా కుమారి. సో ఇలా సింగర్స్ అందరూ కూడా యూనో హీరోకి ఎటువంటి ఎలివేషన్ ఇవ్వాలి, ఎటువంటి ఎలివేషన్ ఇస్తే ఫ్యాన్స్ అందరూ కూడా ఆ ట్రీట్ని ఫీల్ అవుతారో అనే విధంగా ఉంది. ఆసమ్ ఉంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యాక్టర్ సింబు అసలు ఈ పాట పాడినందుకు తను ఎటువంటి ఫీ కూడా ఛార్జ్ చేయలేదు, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ పవన్ కళ్యాణ్. దట్స్ రియలీ గ్రేట్ కదూ. సో లెట్స్ కంటిన్యూ. వావ్, దట్స్ రియలీ పవర్ఫుల్ ట్రాక్. నేనైతే రీసెంట్ టైమ్స్లో చూసిన ఒక పవర్ ప్యాక్డ్ ట్రాక్ ఇది అని చెప్పాలి. సో ఇక్కడ ఈ లిరిక్స్ వైజ్ చూసుకున్నట్లయితే గబ్బర్ సింగ్ అండ్ జానీ అంటే ప్రీవియస్ పాస్ట్ హిట్స్ని కూడా కలుపుకొని ఇక్కడ ఫ్యాన్స్కి ఒక రకమైన బ్యూటిఫుల్ ట్రీట్ ఇచ్చే విధంగా కూడా ఈ సాంగ్లో అంటే లిరిక్స్లో ప్రజెంట్ చేశారు. ఇక్కడ ఎంతైనా పవర్ స్టార్ కదా, సో ఆయన హిట్స్ అన్నీ కూడా ఒక దగ్గర ప్రజెంట్ చేసే విధంగా చేశారనమాట. సో విజువలీ, మ్యూజిక్లీ అండ్ యూనో ఆ లిరిక్స్ బేస్డ్ అన్నీ కూడా చాలా అవసరంగా ఉన్నాయి. ఇది రిలీజ్ అయిన వెంటనే అసలు వ్యూస్తో దూసుకుపోతుంది. అందరూ కూడా యూనో ఫ్యాన్స్ మామూలుగా పెట్టట్లేదు, కింద కామెంట్స్ గూస్ బంప్స్ వస్తున్నాయి. నెక్స్ట్ లెవెల్, నెవర్ ఎవర్ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు రకరకాల కామెంట్స్ పెట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద. అండ్ మోస్ట్లీ సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతుంది. సో మనం దానికంటే ముందు అసలు ఇంకా మిగతా సాంగ్స్ ఏ విధంగా ఉన్నాయో ఓజీలో అసలు చూడాలి, వెయిట్ చేస్తున్నాను. ఈ టైటిల్ ట్రాక్ అయితే ఆసమ్ అని చెప్పాలి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా వెళ్ళి ఓజీ టైటిల్ ట్రాక్ వెంటనే చూసేయండి, లేట్ చేయకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్.